గౌరవశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా చర్లపల్లి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదామ్స్ లో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు కార్మిక సమాజం. ఈ జయంతి ఉత్సవాలలో మేనేజర్ అండ్ డిపో మేనేజర్స్ రోషన్ ఆనంద్ గారు, దానియల్ రాజు గారు పాల్గొని జెండా ఎగరవేసి అంబేద్కర్కు పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీకేఎన్కే ఎం సత్యనారాయణ గారు, స్టేవ్ ఎం నాగరావు, కేవా నుండి సింగ్ సుధాకర్, సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్గా శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు, హ్యాండ్లింగ్ వర్కర్స్, యాన్సరీ వర్కర్స్, ఏఆర్కేఎస్ఎస్ లాంటి సంఘాలు పాల్గొని మాట్లాడాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచ వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది. అది మనం విన్నాం ఈ క్యాసెట్లో. ऐसी ज्ञानता हासिल करने के बाद ही एक 150 करोड़ 150 करोड़ लोगों को बांधने वाले नियम, बांधने वाले कानून, कॉन्स्टिट्यूशन, संविधान को बनाया जा सकता है. ये कोई मामूली आदमी नहीं बना सकता है. तो उन्होंने सब कुछ सिखाया. सबसे पहले ये सिखाया कि भेदभाव बिल्कुल नहीं होना चाहिए. भेदभाव नहीं होने के बाद मेहनत जी तोड़ होनी चाहिए. आप जहाँ भी हैं वहाँ मेहनत कीजिए. आप घर पे हैं, आप यहाँ ऑफिस में हैं, आप किसी ओहदे पे हैं, सब जगह आपका एक योगदान होना चाहिए. आपका योगदान होना चाहिए आपके परिवार के तरफ, आपके बच्चों के तरफ, आपका देश के तरफ. सबको ऊपर ले जाने का काम आप ही कर सकते हैं और दूसरा कोई नहीं करेगा. सब लोग अगर इनके जैसा योगदान लगाए तो भारतवर्ष को एक वर्ष भी नहीं लगेगा विकासशील से विकसित देश बनने में. तो इसी कामना के साथ मैं सब लोगों को प्रेरित करना चाहूँगा कि इनके तक तो नहीं जा सकता कोई, लेकिन इनके जैसा बनने की कोशिश की जाए. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మనమందరం ఎఫ్సిఐ బిఎస్టీ చర్లపల్లి ప్రిన్సెస్లో అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం దగ్గర గ్యాదర్ అయి ఉన్నాం. అపర మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సార్ చెప్పినట్టు ఈ దేశానికి ఒక గొప్ప వరం. ఆయన ముందు చూపు మన దేశానికి ఇచ్చిన ఆ రాజ్యాంగం ఇన్ని సంవత్సరాలు మనల్ని ఇంత ఐక్యతగా ఉంచడానికి ఎంతో దోహదపడి మన దేశంలో అంతటి మేధావి పుట్టడం మనందరికీ గర్వకారణం. ఈరోజు మనందరం ఈ విధంగా ఇంత యూనిటీగా ఇంత ఉన్నత స్థితికి రావడానికి అందరూ అంటారు దళితుల కోసమే అంబేద్కర్ గారు చేశారని. కాదు, రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది. దళితులు లేదు, అగ్రవర్ణాలు లేరు, ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగానికి లోబడే మనం అందరం జీవిస్తున్నాం ఇంత ఐక్యతతోటి ఈ దేశంలో. కాబట్టి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చెప్పింది బోధించు, సమీకరించు, పోరాడు. మనం మన జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి పోరాడి సాధించుకోమని ఆయన ప్రసంగాల్లో చెప్పారు. అంతటి మేధావిని మనం స్ఫూర్తిగా తీసుకొని మన జీవితకాలంలో కూడా ఏదైనా అంబేద్కర్ గారు చేసినంత చేయలేకపోయినా మన వంతు మనం ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా మన దేశానికి, మన సంస్థకి ఎంతో మేలుకరంగా ఉంటుందని భావిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. భారత్ స్వతంత్రం రావడానికి ముందు, కొన్ని రోజుల ముందు బ్రిటిష్ వాళ్ళందరూ దేశాన్ని విడిచి వెళ్ళే సమయంలో ఓకే మేమందరం వెళ్ళిపోతాం, మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ దేశాన్ని మీరు పాలిస్తారా, ఎలా పాలిస్తారు అనే టైంలో బిర్కెన్ హెడ్ ఆయన పేరు ఎగతాళి చేస్తుంటాడు అన్నట్టు. ఈ బానిసలకి పరిపాలించుకునే రాజ్యాంగం రాసేంత ఆలోచన కూడా ఉందా అని బిర్కెన్ హెడ్. అప్పుడు దాన్ని ఒక సవాల్గా తీసుకొని ఎవరైతే మనల్ని అవమానంగా మాట్లాడిన వ్యక్తికి మనం సమాధానం చెప్పగలుగుతాం అని అనుకున్న రోజు భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షులుగా రాజ్యాంగ గారు ఉండి 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు కష్టపడి ఇష్టపూర్వకంగా తయారు చేసిన ముఖ్యమైన రాజ్యాంగం. అదే ప్రపంచంలోనే అతి పెద్దది మరియు అతి సమతుల్యమైనది. అందులో పొందుపరిచిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి
నీకు నాకని కాకుండా నిమ్న పెద్దనే కాకుండా కుల మత భేదాలకన్నీ కాకుండా ఇప్పుడు ఏదైనా రంజాన్ పండుగ జరిగినా మనకు ముస్లిం సోదరులు మాత్రమే పండుగ చేసుకుంటారు. అదే దీపావళి జరిగితే హిందూ సోదరులు మాత్రం చేసుకుంటారు. మహావీర్ అంటే బౌద్ధులు మాత్రం చేసుకుంటారు. అలా కాకుండా కుల మత అన్ని భేదపరంగా లేకుండా అందరూ కలిసి ఒక పండుగ చేసిన వాతావరణం ఏదంటే అది అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రోజు ఆ పుస్తక రచనలో భాగమైనటువంటి ఇప్పుడు 10 గంటల విషయంలో 12 గంటల నుంచి 18 గంటలు బానిసలుగా మనం ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు 8 గంటల పని మాత్రం కల్పించాడంటే అది ఆయన చలివే. చదువుకునే వాళ్ళకి లోన్స్ విధానం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో హక్కులతో పాటు రెస్పాన్సిబిలిటీస్ ఏవైతున్నాయి అవన్నీ ఆయన చేసిన ఘనతనే. కానీ నేడున్న మన సమాజం ఏం చేస్తుంది? ఇంతకుముందు పూర్వులు ఎవరైనా కానీ ఇక్కడ మనకి అసౌకర్యం లేకపోతే ఇతర దేశాల్లో వెళ్ళి చదువుకొని అక్కడ ఉన్నటువంటి జ్ఞాన సముపార్జన చేసుకొని నా దేశానికి ఏం కావాలి అని అక్కడ చదివిన జ్ఞానాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనకి ఈరోజు ఈ మన భారతదేశాన్ని ఒక గొప్ప పొజిషన్లో ఉంచారు. కానీ మన పిల్లలు, మన తమ్ముళ్ళు, మన ఎవరైనా కావచ్చు, ఈరోజు ఏం మాట్లాడతాం గొప్పగా? మా పిల్లడు లండన్లో ఉంటుండు, మా పిల్లడు డల్లాస్లో ఉంటుండు. అదే భారత రాజ్యాంగం రచన చేసినటువంటి అంబేద్కర్ కలలు కన్నా స్వరాజ్యం అదా కాదది. నువ్వేదైనా ఉంటే నీ పిల్లలకి అన్ని లోన్ ఇక్కడ తీసుకుంటావు, డబ్బులు ఇక్కడ తీసుకుంటావు, నువ్వు పోయి డల్లాస్లో ఉంటావు. అదే మనం భారతదేశానికి మనం ఇచ్చే గిఫ్ట్ అది అస్సలే కాదు. నీ దేశానికి ఏం కావాలో నువ్వే నిర్ణయించకుండా వాళ్ళకి అప్పుడు ఇక్కడ 200 సంవత్సరాల నుండి బానిసగా పరిపాలిస్తే నువ్వు చదివి డబ్బులు తీసుకొని అక్కడ పోయి బానిస గుట్టంటావు. ఇది మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరి ఆలోచన విధానం మారాలి. నీ దేశంలో నువ్వు ఇచ్చిగాడైనా అందరికంటే ఎత్తే స్థాయిలో చేసే పనిలో అది కల్పించుకొని బతకాలి, ముందుగా బతకాలి. అప్పుడే ఆ కళల కన్నా నేతలు ఎవరైతే ఉన్నారో స్వతంత్ర పోరాటం కోసం ప్రాణాలు త్యాగించిన అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళకి ఒక నిర్వచనాన్ని వాళ్ళకు అది సార్థకత అవుతుంది. కానీ ఇక్కడ లబ్ధి చేకూర్చి ఎక్కడో వెళ్ళి నీ భారతదేశాన్ని గురించి ఆలోచించుకోవడం, పక్కన పని పడుకోవడం అది సరైన పద్ధతి కాదు. కాబట్టి యువతల మార్పు రావాలి, పెద్దల ఆలోచనల మార్పు రావాలి. నా దేశం కోసం ఏం చేస్తున్నా అనే ప్రశ్న మనలో వచ్చేస్తే మనం ఏదైనా చేస్తాం. పోనీ ఎంతవరకు మనకు అక్కడ వరకు రాకపోయినా నీవు పనిచేసే పని వేళల్లో ఇంట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, పక్కన కావచ్చు, ఎక్కడైనా కానీ ఈ రాజ్యాంగ ప్రదాత ఇచ్చినటువంటి చిన్న సూత్రాలు ఏవైతున్నాయి వాటిని పాటిస్తూ చిన్న విషయాలు కూడా మనం సహాయం చేసేస్తే ఆ పెద్ద స్థాయికి వెళ్ళడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరికీ మరోసారి చేతులెత్తి జోడించి విజ్ఞప్తి ఏంటంటే మనం ఏం చేస్తున్నాం కాకపోయినా మంచి చేసే వాళ్ళు ఎవరైనా మనతో ఉన్నా వాళ్ళకి ప్రోత్సాహం ఇద్దాం. ఆయన కళల కన్నా సారథ్యాన్ని మనం సాధిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసి అందరూ ఆయనకి జయంతి నివాళులు సమర్పించి ఇంత ఘనంగా సభను ఏర్పాటు చేసి మంచిగా చేసినందుకు ధన్యవాదాలు అందరికీ. అందరూ వచ్చి ఘనంగా చేసి ఆయనకి మంచి జోహార్లు ఇస్తారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాం.